ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. భూమి, ఇక లేదు అనుకున్న నా జీవితాన్ని మళ్ళీ మీరిద్దరూ కలిసి బతికించారు. నేనెలా బతికానమ్మా? అసలు నా గురించి మీకెలా తెలిసింది? అక్కడ ఒక కూలి పని చేసుకునే వాళ్ళే మావయ్య. చూడ్డానికి అతంది చిన్న బ్రతుకులా ఉంది, కానీ అడవిలో పడున్న మిమ్మల్ని చూసి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేసిన గొప్ప మనసు మావయ్య ఆయనది. అసలు ఎందుకు మావయ్య మీరు అడవిలోకి వెళ్ళారు? నేను కావాలని అక్కడికి వెళ్ళానమ్మా. నా బతుకు మీద నేను విసిగిపోయాను. ఆ అపూర్వ బతుకున్నంతకాలం మన కుటుంబంలో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండలేరని నాకు అర్థమైపోయిందమ్మా. శోభాచంద్ర చెల్లెమని నేనే చంపానన్న కేసులో నన్ను ఇరికించి నాకు శిక్ష పడేలా చేస్తుందని నాకు అర్థమైపోయింది. ఈరోజు నన్ను, రేపు మన కుటుంబంలో ఇంకొకరిని తన స్వార్థం కోసం ఆ అపూర్వ ఏమైనా చేస్తుందని నాకు చాలా భయం వేసిందమ్మా. అందుకే కోర్టులోంచి బెయిల్ మీద బయటికి రాగానే ఆ అపూర్వని చంపేయాలని నేను ఆ అడవిలోకి వెళ్ళి తనకి ఫోన్ చేశాను. ఆ రాక్షసి తెలివైంది కదమ్మా. నేను ఆ అపూర్వని రమ్మని చెప్పినప్పుడే నేను తనను ఏమైనా చేస్తానేమోనని భయపడి చాలా తెలివిగా శరత్చంద్ర గారిని అక్కడికి వచ్చేలా చేసింది. ఆయనే గనక రాకపోయి ఉంటే ఆ అపూర్వ నా చేతుల్లో చచ్చిపోయి ఉండేది. సరిగ్గా ఆఖరి నిమిషంలో శరత్చంద్ర గారు అక్కడికి వచ్చారమ్మా. అది సరే మావయ్య, మిమ్మల్ని కాల్చిందెవరు? మావయ్య చెప్పండి, అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. నన్ను కాల్చింది మీ నాన్నగారేనమ్మా.